ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 6వ అధ్యాయములో శ్రీ అక్రూరుడు వచ్చి కృష్ణుడిని మధుర తీసుకెళ్ళడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేసి చివరికి రథం తీసుకువచ్చాడు. గోపికలు రోదనము చేస్తూ ఈ విధముగా మా నుంచి మా ప్రాణాన్ని నువ్వు వేరు చేసేస్తున్నావు, నీకు ఇది తగిన పనియా, ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నావు, విశేషముగా స్త్రీ హత్య చేసుకుంటున్నావు. ఈ పక్కన కూర్చోండి, ఈ పక్కన కూర్చోండి, కుర్చీలు వేసుకుని ఎదురుకుండా కూర్చుంటే బాగోదు. శ్రీ స్వరూప ఉవాచ ఇత్యేవమాదికం కాకుకులం తవా విదధుస్తథా ఏన తత్రత్యమఖిలం రురోదచ ముమోహచ. ఈ స్వరూపుడు పలికెను, ఆ సకల గోపికలు ఇట్లు కాతర వాక్యములతో పలుకగా వానిని వినిన అతడి సకల ప్రాణులు రోదనము చేయుచు మూర్ఛనొందినవి. ఆ గోపికల యొక్క విరహముతో కూడిన మాటలు వినేటప్పటికీ పాషాణాలు కరిగిపోయాయి. సకల ప్రాణులు రోదన చేస్తున్నారు, పక్షులు కూడా ధీరంగా కురుస్తున్నాయి, అరుస్తున్నాయి. కథంచిత్ భగవాన్ ధైర్యం ఆలంబ్యాశ్రూణి మార్జయన్ స్వస్య దాసాంచ నేత్రేభ్యో అబ్రవీదేతత్ సగద్గదం. క్షణకాలానంతరము భగవానుడకు శ్రీకృష్ణుడు
ఏదియో విధముగా కొలది ధైర్యధారణ పూర్వకముగా అశ్రుమార్జనము గావించుకొని గోపికల అశ్రుమార్జనము గావించుచు గద్గద కంఠముతో నిట్లు పలికెను. భగవంతుడు పరమ కరుణామయుడు. దైన్యమును చూస్తే ఆయన తట్టుకోలేడు. అందుకనే భగవంతుని మనం అనుగ్రహం పొందాలనుకున్నట్లయితే మనలో దైన్యం ఉండాలి. దీని అధికదయా కోరే భగవాన్. దైన్యం అంటే మళ్ళీ అది కపట దైన్యం పనిచేయదు. లోపల అంతా కూడా మన గురించి మనం పోగొడుకుంటూ బయటకు మాత్రం అయ్యా నా వల్ల ఏమవుతుందండి, నేనెంత వాడినండి, లోపల మాత్రం నాలంటే వాడు ఏం చెప్పి అనుకుంటూ ఉంటాం. లోకం తెలిసిపోతుంది. అది మన హృదయంలో ఏమిదో భావగ్రాహి జనార్దనుడు. కాబట్టి ఆ దైన్యం అనేటిది పరిపూర్ణముగా మన హృదయం నుంచి రావాలి. అందుకని తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానదేన కీర్తనయహవార్య మహాప్రభు శిక్షాశ్వతం చెప్పారు. అది ఉంటేనే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. సృష్టిలో నాకన్నా తుచ్చమైన వాడు లేడు అనేటువంటి ఒక పరిపూర్ణ అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే భావం వస్తుంది. ఆ విధంగా వాడు ఏడుస్తుంటే వాళ్ళ యొక్క ఏడుపుకి భగవంతుడు ఉండలేక తన కళ్ళమ్మడు కూడా తెలుసుకోకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. దాంతో భగవంతుడు ఆయన సకల బాంధవుడు, ఆయనే కనుక ఈ విధంగా అయిపోయినట్లయితే సృష్టి ఏమైపోతుంది. అందుకని మళ్ళీ తన కర్తవ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కళ్ళు తుడుచుకొని తర్వాత ఓర్పుతోటి ఆ గోపికల యొక్క అశ్రువులు కూడా మార్జనము చేసి అతని గొంతు కూడా గొంగురిపోయింది. వాడు ఇంత అసలు మామూలుగా మనం భగవంతుడు నమస్కారం చేస్తే ఆయన ఏ విధం అనుకుంటాట. తులసి పత్రం తప్పించినట్లయితే ఐశ్వర్యం ఇస్తాడు. కూర్చేనుడి దగ్గర కాస్త పిచ్చిగడి అడుగులు తిని పిచ్చిగడి అడుగులు ఎంత వైభవాన్ని ఇచ్చాడు. ఏమాత్రం కాస్త ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఈ విధంగా వీళ్ళు తన కోసం సర్వస్వము త్యాగము చేశారు గోపికలు. వాళ్ళకి ఇంకేమిస్తాట. అందుకని వాళ్ళకన్నా ఎక్కువ భగవంతుడు బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఆయన బాధపడుతున్నట్టు కనిపించినట్టు కర్తవ్యం నెరవేరదు. అందుకని చెప్పి ఆయన ధైర్యాన్ని అంటే ఓర్పుని చేరదీసుకుని గద్గద కంఠం ఈ విధంగా అంటున్నాడు. శ్రీ భగవాను వాచ సత్యం మమాపి ద్విషతో అల్పశక్తిర్విధాయ కంసస్య సమం నహేళనం సహేళనం మమ మామాగత ప్రాయమిదం ప్రతీత సఖ్యోరుదిత్వా కురుతా శివమ్మ. భగవానుడు అంటున్నాడు సాధు ద్వేషి అది మొదటి అపరాధం. సాధువు నిందనం చేయకూడదు. సాధువులు అంటే భగవంతుడికి ప్రియం అన్నమాట. కానీ ఈయన మహానుభావుడు సాధు ద్వేషి. ఇంకా నన్ను ద్వేషించువాడు కృష్ణుడు ద్వేషిస్తున్నాడు. కృష్ణుడు ఇంకా ఆవిర్భవించడానికి ముందు నుంచి ఏ విధంగా కృష్ణుడు సంపాదనలో ప్లాన్ వేసుకున్నాడు పాపం. నిరంతరము ఆయన స్మరణే. అలాగే దీన్ని సంపాదన అయింది. లేకపోతే నేను ఆయనతో చచ్చిపోతాను. ఆ భయంతో నిరంతరము కూడా భగవంతుని ద్వేషిస్తున్నాడు. అల్పశక్తి విష్ణుడు. లోకంలో 1000 బలం ఉంది వాడికి. ఎవరికి? కంసమహారాజుకి. కానీ భగవంతుడు ముందు ఎంత. కాబట్టి అల్పశక్తి విశిష్టుడు ఆ కంసుని అవలీలగా వినాశము గావించి శీఘ్రముగానే తిరిగి వచ్చుతున్నానని అనుకొనుడు. మీరే బాధ వచ్చేస్తున్నారు పక్కనే కదా, వెళ్ళడం చంపేయడం వచ్చేయడం. వాడు ఏమైనా పెద్ద బలం ఉందే వాడికి. అల్పశక్తి ఇంత పెద్ద మంది అసుభావనించా నేను, అంత పెద్ద గోత బలం అయితే నేను నాకు లెక్క అనుకున్నాడు. అనుకోటి తెలుసు. కాబట్టి ఈ విధంగా నేను శీఘ్రంగానే తిరిగి వస్తున్నాను. ఓ సకులారా, ఈ క్షణమున మీరు రోధించుచు యాత్రాకాలమున అమంగళములను ఆచరింపకము. వెళుతూ ఉంటే చిరునవ్వుతో పంపించాలి. మన కనుక బాధలు పంపించినట్లయితే వాళ్ళ కార్యానికి భంగం కలుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఏమాత్రం బాధపడుతూ పంపించినా కూడా నా కార్యం సక్రమంగా నేను నిర్వర్తించలేను. అందుకని సుముఖులయ్యి చిరునవ్వుతో పంపించండి. మీ యొక్క రోదనము నా యొక్క కర్తవ్యానికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పి వాళ్ళని ఈ విధముగా అనునయించాడు భగవంతుడు.
ఇవన్నీ కూడా దిగుడు చూస్తున్నాడు. ఎవరు? ఆ గోపకుమారుడు స్వరూపుడు. శ్రీ స్వరూప ఉవాచ అద తత్రైవ నందాద్యా గోపాః సర్వే గతా జవాత్ రోహిణీ శ్రీ యశోదా చ పరేపి పసవస్తథా. శ్రీ స్వరూపుడు పలికెను. ఇంతలో అసటకు గోపికలతో భగవానున్న స్థలమునకు శ్రీ నందుడు మున్నకు గోపులు, శ్రీ యశోద రోహిణి ప్రముఖులు, ఇతర పురోహిత దాసదాసి బ్రజవాసి వర్గము, గోమహిషాది పశు సముదాయము ద్రుతగతితో వచ్చెను. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు. రథం ముందుగా వెళ్ళిపోయింది కదా, భగవంతుడు అక్కడ దిగి వాళ్ళతో మాట్లాడాడు. ఈ లోపల వాళ్ళ క్రందన ధ్వని అక్కడికి వెళ్ళిపోయింది. దాంతో మనలాగే ఇస్తున్నారు వీళ్ళేమంటారా అనుకున్నారు వాళ్ళు. రథం ఆయన చూస్తున్నారు అక్కడి నుంచి. ఆ భగవంతుడి యొక్క రథం యొక్క జెండా వెళ్ళేంత వరకు వాళ్ళు చూస్తూ ఉంటారు. మనలాగా హాయ్ పై వెళ్ళిపోయి వచ్చేయండి అయిపోయింది, అలా కాదు. వాళ్ళ కను దృష్టి నుంచి వెడిలిపోయే వాళ్ళకు కూడా అలా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చూస్తూ రథం ఆగింది, కదలట్లేదు. వెంటనే పరిగెత్తుకొచ్చారు వాళ్ళందరూ. ఎవరెవరుడా? యశోదాదేవి, నందమహారాజు గారు, ఇంకా గోపస్త్రీలు, పురోహిత దాసదాసీలు, పురోహితులు దాసు అందరూ వచ్చేసారనమాట. వాళ్ళతో పాటు గోమహిష సముదం, గోమహిష ఆవులు, గేదెలు, పశు సంపద కూడా వచ్చేసింది. వాళ్ళకి అంత మామూలుగా సామాన్యంగా మనం పెంచుకునేటువంటి పెంపుడు జంతువులే యజమాని కోసం చూస్తూ ఉంటాయి. కొంతమంది ఏమిటంటే వాళ్ళు వచ్చి ఆవుకు మేత వేసిన తర్వాత వాళ్ళు లోపల పడతారు, దానికోసం చూస్తూ ఉంటాయి. అవి అంతా వాళ్ళకి యజమాని అంటే గౌరవము లేదా ఒక అనుబంధం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు అంటే అందరికీ అనుబంధమే. దాంతో వాళ్ళతో పాటు సమానముగా ఈ గో మహిషాది పశువులన్నీ కూడా వచ్చాయి. దీనముగా ముఖం పెట్టి చూస్తున్నాయి. అక్రూరేణ ధృతానీతమారురోహ రథం హరి సాగ్రజో గోపికాలగ్నాం దృష్టిం యత్రా నివర్తయన్. అక్రూరుడు వేగముగా రథమును తీసుకొని వచ్చాడు. తన కాలంలో మళ్ళీ మనసు మారిపోతే మళ్ళీ నా కార్యం వెళ్ళకపోయినట్లయితే ఆ కంసుడు మళ్ళీ నేను వీళ్ళతో కలిసి నా మీద దండయాత్ర చేస్తాడు. వాళ్ళందరూ కూడా కంసుడు యొక్క వధ కోసం వేసి ఉన్నారు. అంతమంది ఎదురు చూపిస్తున్నాం కదా, మరి వీళ్ళందరి యొక్క ఆశాడ్యాసలు అయిపోతాయి. అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి కృష్ణుడు తీసుకెళ్ళిపోవాలి అని ఉద్దేశంలో త్వరగా రథాన్ని తీసుకొచ్చాడు. తీసుకొని రాగా శ్రీహరి యత్నపూర్వకముగా గోపికల యందు లగ్నమైన తన దృష్టిని నివర్తితము గావించి అగ్రజునితో ఆ రథమును అధిరోహించెను. వాళ్ళందరూ వచ్చి చేరడానికి ముందుగానే రథం కూడా వచ్చేస్తుంది. కాబట్టి కర్తవ్యాన్ని ఆయన పురస్కరించుకొని ఏదో విధముగా వాళ్ళని చూస్తూ విడవలేక వాళ్ళ నుంచి దృష్టిని బలవంతంగా మరల్చుకొని ఆయన రథాన్ని అధిరోహించాడు. ఎవరు? కృష్ణుడు బలరాముడితో పాటు. ముందు నుంచి అతడు ఎక్కువ కూర్చున్నాడు రథం మీద. ఆయనే కదా మరి చాలకుడు. యశోదారుదతీర్దృష్ట్వా పతితా ధూళి పంకిలా ముహ్యతీర్విహ్వలా గోపీ ప్రారుదత్ కరుణస్వరం. కానీ గోపికలు మూర్ఛితలై భూతలముపై పడిరి. వాడు పాపం ఆ విరహాన్ని తట్టుకోలేకపోయారు, మూర్ఛితులైపోయారు. వారి అశ్రుధారలచే ధరణీ అందలి ధూళి పంకిరమగుచుండుటను చూచి తల్లియగు యశోద కూడా మరల కరుణస్వరముతో రోధింపసాగెను. తనకే స్వయముగా పుట్టినటువంటి తన సొంత కుమారుడు కోసం బయట వాళ్ళే అంతలు కల్పిస్తూ ఉంటే పాపం ఆవిడ హృదయం కలగకుండా ఉంటుందా? ఏమిటి అసలు బృందావనంలో ధూళి చాలా మెత్తగా మైదా పిండిలా ఉంటుంది. దాంతో వాళ్ళు ఏడుస్తుంటే ఆ అశ్రుధారలు ప్రవాహానికి అంత బురదైపోయింది మార్గం అంతా కూడా. అది చూసేటప్పటికీ యశోదాదేవి కూడా పాపం భోల్ అంటూ ఏడుగురు ప్రారంభించింది. ఆవిడ కరుణ స్వరంతో రోధింపసాగింది. యత్నాత్తాః సాంత్వయన్నాః నందో అంతర్దుఃఖితో అపి సన్ ప్రస్తుతార్థ సమాధాన నైపుణ్యం దర్శయన్నివా. శ్రీ నందుని యొక్క హృదయము అతిశయించిన దుఃఖముచే జర్జరితమైనను అతడు ప్రయత్నపూర్వకముగా యశోదను ఓదార్చి ఆరబ్ధ కార్యం యొక్క సమాధాన విషయమున విశేషము నైపుణ్యమును ప్రదర్శింపుమనెను.
మరి మధ్యలో అయిపోతే ఎలాగ పని? ఏ విధంగా మనసు కట్టుకట్టు చేసుకుని ఆయన స్థితుల్లోకి సమర్పించింది కృష్ణుడిని. మరి దాన్ని పరిపూర్ణ చేయాలి కదా. ఆ కార్యము నిర్వర్తించగా ఈ కార్యము సాగకుండా ఉంటే మిగిలేది ఏమిటిట? బుద్ధిమంతులు ఒకటి పోగొట్టుకున్నా ఇంకొక దానికోసం ప్రయత్నం చేయాలి. కర్తవ్య విముఖులు కాకూడదు అని చెప్పి బుద్ధగించి ఆవిడని ఓదార్చాడు. బాబా ఆయన హృదయం కూడా పగిలిపోతుంది. అయినప్పటికీ మగవాళ్ళు ఏడిస్తే ఏం శోభనీయంగా ఉంటుందా? అందుకని ఆయన లోపల దిగమంగుకుంటూ యశోదాదేవికి ఓదార్పు వాక్యాలను పేరు చూసి, నువ్వు ముందు అయ్యే పని చూడమని చెప్పి విశేషము నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. నేర్పుగా ఓర్పుతోటి కార్యాన్ని నిర్వర్తించాలి. కానీ వాస్తవమునకు అతట సమాధానము అసంభవము. కానీ ఆ పరిస్థితుల్లో ఆ విధంగా చేయడం అసంభవం. భగవంతుడి యొక్క ఎడబాటు ఎవరు సహిస్తారు? మనం తప్ప. శ్రీ నందవాచ మా విద్ధి హర్షేణ పురీం ప్రయామిదాం కృష్ణం కదాప్యన్యసుతం చ వేద్యహం హిత్వే మమాయాని కథంచన వ్రజం తస్యాం విధాస్యే చ విలంబమున్మనా. నందుడు పలికిన ఓ యశోద, నేను హర్షముతో మధుపురమునకు వెడలుచున్నానని అనుకొనవలదు. నేను ఆనందం కొడుతుంది చెప్పి అనుకుంటున్నావా? వెళ్ళేవాడినే కాదు, నా పని అయిపోయింది. ఏమిటినా సంవత్సరానికి ఒకసారి పన్ను చెల్లించడం అయిపోయింది. మళ్ళీ ఇది వెళ్తాడు, అక్కడికి వెళ్ళడం అవసరం లేదు. మళ్ళీ పిలిస్తే వెళ్ళాలి. కానీ ఇక్కడ పిలిచింది కృష్ణుడిని. వదిలిపెట్టి ఎలా వస్తాడు? అలా పంపుతాడు కృష్ణుడు. అందుకని చెప్పి నేను నీకన్నా ఎక్కువ బాధ నాకు లోపల ఉంది. అయినప్పటికీ దాన్ని దిగమింగుకొని కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. నేను ఏదో ఆనందంగా వెళ్ళి అనుకోకు నువ్వు, నాకు కూడా బాధగానే ఉంది. కృష్ణుడు వేరొకరి పుత్రుడని కూడా నేను తలంచుటలేదు. మామూలు కథ ప్రకారం ఏమిటిట? వసుదేవుడు కృష్ణ ఆవిర్భావం అయిన తర్వాత పట్టుకుని నందమాల అప్పచెప్పాడు. తర్వాత తీసుకెళ్తాడు. అది కూడా స్వయంగా అప్పచెప్పలే, పెట్టి వెళ్ళిపోయాడు అంతే. తర్వాత తెలుసుకున్నారు. ఆయన ఎప్పుడూ కూడా నందమహారాజు కృష్ణుడిని తన పుత్రుడు కాదని ఉద్దేశంలో పెంచలే. నిజానికి కృష్ణుడు నందమహారాజు అబ్బాయి, నందా తనూజ అంటారు. నందాత్మజుడు కృష్ణుడు. కానీ మన సిద్ధాంతం ప్రకారం ఏమిటిట? ఆ అవతారము అయిన కృష్ణుడు మధురలో కంస కారాగారంలో పుట్టాడు అని ఆవిర్భవించాడు. ఇక్కడ అదే సమయంలో నందమహారాజు గారి నిత్యపుత్రుడైనటువంటి గోలోక విహారి స్వయం శ్రీకృష్ణుడు అవతారి, ఆయన ఆవిర్భవించాడు. కానీ ఎవరు కనపడలే. వసుడు చూస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరు. ఆ సమయంలో ఈ కృష్ణుడులో, ఏ కృష్ణుడులో, నందమాల గారి అబ్బాయి కృష్ణుడులో ఆ మధుడు కృష్ణుడు వచ్చి ఐక్యమైపోయాడు. తర్వాత ఇప్పుడు అక్రుడు తీసుకెళ్తున్నట్లయితే ఆ సమయంలో కృష్ణుడు అక్కడ వెళ్ళాడే పొదల దగ్గరికి. ఆ పొదల్లో కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు. ఈ కృష్ణుడు మాత్రమే మధుడు వెళ్తున్నాడు. కృష్ణుడు బృందావనం వదిలిపెట్టి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. స్వయం భగవంతుడు శ్రీకృష్ణుడు బృందావనంలోనే ఉంటాడు. ఆయన బృందావనం పరిచర్య పాదమేకమున గచ్చామి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. బృందావనం వదిలిపెట్టి ఒక అడుగు కూడా అక్కడికి వెళ్ళడు. కానీ ఇక్కడ బయటికి వాడి విరహం లోకంలో ప్రకాశించాలి కాబట్టి కృష్ణుడు అక్కడ వెళ్ళినట్టుగా తోసాలి. కాబట్టి నీకు కృష్ణ అంతర్ధానం అయిపోయి అక్కడే ఉన్నాడు. మధ్య మధ్యలో వాడు దర్శనం ఇచ్చి వాడు బతికించుకుంటున్నాడు. ఈ అవతారి కృష్ణుడు మాత్రం మధుర వెళ్ళిపోయాడు. కాబట్టి యశోదా, నేను హర్షంతో పంపిస్తాను అనుకోకు. కృష్ణుడు వేరొకరు పుత్రుడు కాదు, నా పుత్రుడే. నేను సత్యమనే పలుకుతున్నాను, నిజం అది. నిత్యపుత్రుడు కృష్ణుడు అన్నమాట. ఈ కృష్ణుని విడచి నేను ఎన్నడూనూ మరలి రాను. నేను కాళీతో రాని కృష్ణుని తీసుకునే వస్తాను నేను. లేదా ఉన్మాదుని వలె అతడ విలంబనము కూడా చేయను. ఉన్మాదుడికి ఏమి తెలీదు, ఏదో ఐదు పనులు ఆపలు పడిపోతూ ఉంటారు. వాళ్ళ మళ్ళీ జ్ఞాపకం మళ్ళీ వాళ్ళ మార్గాన్ని మరల్సారి అలాగే పోతూ ఉంటారు. నేను అలా చెయ్యను, అన్నీ తిరిగి వచ్చేస్తానని చెప్పి నందమహారాజు యశోదాదేవికి వాగ్దానం చేశాడు. జానేన కింతే తనయం వినాక్షణం జీవేమనేమే వ్రజవాసినో వయం తద్విద్ధి మామాసు నపుత్రమాగతం శ్రీదేవకీ సూరసుతౌ విమోచ్యతౌ. ఈ పుత్రుడు లేకుండగా మనము గాని వ్రజవాసులు గాని క్షణకాలము కూడా జీవించి ఉండుటకు అసమర్థులు నాకు తెలియదా?
నేను అడగనా? కృష్ణుడు లేకుండా ఒక పూట కూడా భోజనం చేయడు. నందమహారాజు గారికి కృష్ణుడు ఒక పక్కన, బలరాముడు ఒక పక్కన ఉండవలసినది. నాకే కాకుండా అందరికీ, ప్రజవాసుడికి ప్రాణం స్వరూపుడు కృష్ణుడు. మాకు తెలియదా? ఆ కృష్ణుడు లేకుండా ఎవరు కూడా జీవించడానికి అసమర్థులు, జీవించలేని విషయాన్ని. ఆ దేవికి వసుదేవులను కంసుని కవళము నుండి మోచనము గావించి శీఘ్రముగానే పుత్రులతో తప్పక తిరిగి వస్తునని మీరు నిశ్చయముగా తెలుసుకునుడు. ఇదిగో వెళుతున్నాం. 2 పనులు: కంసు సంహరించడం, దేవికి వసుదేవుడికి కారాగాన్ని ముక్తి కలిగించడం. ఈ 2 కానీ లేవు. ఎంతసేపు అవుతుంది పని? వచ్చేస్తాను, చేస్తూనే వచ్చేస్తామని చెప్పి నిశ్చయంగా అని చెప్పి అక్కడ చెప్పాడు. కానీ అక్కడ వెళితే అయింది ఇంకొకటి. సరే, శ్రీ స్వరూపవు భాష ఇత్తం సపథం తేన యశోదాశ్వాసితాము చిత్తే శాంతిమివాధాయ గోపీరాశ్వాసయద్బహు. శ్రీ స్వరూపుడు అంటున్నాడు, ఈ ప్రకారముగా శ్రీ నందుడు మాటి మాటికి శపథము చేసి శ్రీ యశోదను బహువిధములుగా బోధార్చను. తప్పకుండా నీ మీద పెట్టుకొస్తున్నాను, నీ రాకుండా రాను, త్వరగా అయిపోతుంది అది పరిపరి విధములుగా ఎన్ని రకాలుగా ఉట్లు పెట్టాలో అవన్నీ కూడా శపథములు చేసి ఆయన నందమహారాజు గారు వెడుతున్నాడు కూడా ఓదార్చడి యశోదని. శ్రీ యశోద చిత్తము కొలదిగా శాంతి నొందినదై గోపికలకు బహు ప్రకారములుగా ఆశ్వాసము నొసగసాగెను. తర్వాత ఈ మాటలు ఒకటి చెప్తూ నీకు ఎంతసేపు? మొత్తం మీద ఆ మాటలు విని వినలేక ఇంకా తన మనసును దిట్ట చేసుకొని గోపికలను సముదాయిస్తుంది యశోదాదేవి. ఆశ్వాసం వచ్చేస్తాడరా, మీరేం బాధపడకండి, నువ్వు చెప్తున్న పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, తప్పకుండా తీసుకొస్తాడు. యత్నాత్ సంపర్క్య బహుధాతా సముత్థాపితాస్థాయ అనాంస్యారురుహుద్గోపాః సోక్రూరోచాలయత్రథం. శ్రీ యశోద బహుయత్నముతో వారిని సంతృప్తపరచి లేవనెత్తెను. మొత్తం మీద సముదాయించి ఆడవాళ్ళు ఓదార్చాలి కాబట్టి ఓదార్చి అందరినీ కూడా ఆ కింద నుంచి లేవనెత్తింది. ఎవరు? యశోదాదేవి. తరువాత గోపులందరూ శకటమును అధిరోహించిరి. ఒక్క నందమహారాజే కాదు, మిగతా పెద్ద పెద్ద గోపాలు అందరూ కూడా బయలుదేరారు ఆ ఉత్సవంలో పాల్గొనడం కోసం. అధిరోహించారు. అక్రూరుడు కూడా రథమును చారణము గావించెను. సరే, మందంగా మెల్లిమెల్లిగా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఎంతసేపు ఉంటాం, పని అవ్వాలి. అందుకని అక్రూరుడు రథాన్ని నడిపించడం ప్రారంభించాడు. ప్రయాంతం కృష్ణమాలోక్య కించిత్ తద్విరహాసః హాహేత్యాక్రోశ శుష్కాస్యాః ప్రస్థరత్ పాద విక్రమాః భగ్నకంఠస్వరై దీర్ఘైః మహార్యాకాకురోదనైః పూరయంత్యో దిశః సర్వా అన్వధావాన్ వ్రజస్త్రియః. క్షణకాలము కూడా శ్రీకృష్ణ విరహమును సహింపలేని ఆ వ్రజసుందరీమణులు కృష్ణుడు వెలుటను చూచి ఆహారవములతో, వాడిపోయిన ముఖములతో, భగ్నకంఠ స్వరములతో, మహా ఆర్తితో కూడిన హృదయ విదారకమగు దీర్ఘస్వరముతో రోధించుచు దశ దిశలను ఆ రోదన ధ్వనిచే నింపుచు స్ఖలిత పదములతో రథము వెంబడి పరుగెడసాగిరి. ఆ విధంగా వాళ్ళు వెళుతున్నారు. వెళుతుంటే క్షణకాలము కూడా ఆ కృష్ణుడిని విడిచి ఉండలేరు వాళ్ళు. ఎవరు? అందరూను ప్రజవాసులు అందరూ కూడా. అప్పుడు విశేషముగా ఆ వ్రజ సుందరీమణులు కృష్ణుడు వెళుతూ ఉంటే ఆహారం అయ్యో అయ్యో అనుకుంటూ వెనకాల వెళుతున్నారు. ఎలాగైనా మొహం వాడిపోతుంది పాపం. మనకి ఆనందం కలిగితే మొహం వికసిస్తుంది, దాన్ని అంటారే ఫేస్ ఈజ్ ఏదో అంటూ ఉంటారు. ఆ విధంగా లోపల ఆనందం ఉంటే ముఖంలో కనపడుతూ ఉంటుంది, లోపల దిగాలుగా ఉంటే ముఖం. కాబట్టి వాళ్ళు వాడిపోయిన ముఖంతో వాళ్ళు భగ్న కంఠస్వరం పిలవలేకపోతున్నారు. కంఠ రుద్ధం అయిపోతుంది. ఆర్తితో పిలుస్తున్నారు. ఆర్తి అంటే అదనమాట, హృదయ విదారకము. నడవలేకపోతున్నారట, అడుగులు తలబడుతున్నాయి. అయినప్పటికీ రథం కూడా వాళ్ళు పరిగెడుతున్నారు వదిలిపెట్టలేక.
కాశ్చిద్ రథం దధు కాశ్చిత్ చక్రాధోన్యపతన్ జవాత్ కాశ్చిన్ మోహం గతాః కాశ్చిన్ ఆసకన్ గంతుమగ్రతః. వాడు ఎలా గడుతుంది అక్కడ ఉంది. మనకి ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్టు అక్కడ చెబుతున్నారు, చూపిస్తున్నారు. ఎలాగున్నారంట వాళ్ళు? ఒక గోపిక రథమును పట్టుకుందా, అది పట్టుకుంది, రథాన్ని పట్టుకుంది. మరికొందరు రథగమనమును నిరోధించుటకు లేదా తమ తమ తనువులను చాలించుటకు రథచక్రముల కింద పడిపోయి ఏమైనా మనసుగా లేకపోతాడేమో, లేకపోతే పోతే పోతే ప్రాణాలు. కృష్ణుడు మనది కొట్టడం ఇది కొంతమంది. మరికొందరు మూర్ఛితులైపోయారు. మరికొందరు కొలది దూరం వెళ్ళినంతనే శోకమచే ముఖ్యమానుడై ముందుకు పోవ సమర్థులు కాకపోయేది. కొంత పరిగెడుతున్నారు, దూరం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా వెళ్ళలేకపోయారు. శరీరం అంతా కూడా స్తబ్దీకృతం అయిపోయింది అన్నమాట. తతో గావో వృషావత్సా మృగాశ్చాన్యేపి జంతవః అక్రోశంతో శ్రుధౌదాస్యాస్తస్థురా వృత్య తం రథం. తదనంతరము గోపులు, వృషభములు, వత్సములు, మృగములు, వృకములు, శృగాలములు మున్నగు ఇతర ప్రాణులన్నీ చీత్కారము చేయుచు అశ్రుజలముచే ముఖమండలములను ప్లావితము అగుసుండ రథమును చుట్టిముట్టెను. ఈ లోపల మరి మనుషులు కింద పడిపోతే రథం ఎలా నడుపుతాడు? ఎంత కఠినవాడైనా కటు, అంతే కదా. గుర్రాలే కదలవు, దాంతో రథం ఆగిపోతుంది. ఈ లోపల మొత్తం వెనకాల సైన్యంతో వచ్చేసింది. ఎవరు? ఆవులు, ఎద్దులు, ఆవు దూడలు, మృగములు, లేడులు, మృకములు అంటే ఏమిటి? తోడేళ్ళు, శృగాలములు, నక్కలు, ఇతర ప్రాణులు అన్నీ ఏడుస్తున్నాయి. బద్ధ విరోధం. అది తోడేళ్ళు ఉంటాయా? ఆవులు చంపే దూడను చంపేయు. అయినప్పటికీ కూడా అవన్నీ శత్రుత్వం మరిచిపోయి కృష్ణగత ప్రాణం కాబట్టి వాళ్ళ బుద్ధి ఇంకో విధంగా కూడా కృష్ణుడి ప్రాణం. క్రూర జంతువులు కదా, శృగాలములు, వృకములు, ఇవన్నీ కూడా వాటి యొక్క బుద్ధి వేరుగా ఉంటుంది. అయినప్పటికీ భగవంతుడి కోసం వాడు ఏడుస్తున్నారు. అక్కడ వాళ్ళు మామూలు వాళ్ళే అయింది. అవన్నీ ప్రతి అణువు కూడా చిన్నమైనటువంటి అణువు కాబట్టి ఇక్కడ వృకములు అంటే అదొక శరీరం తప్ప అందులో వాళ్ళకి ఆ బుద్ధి అలా ఉండదు. మగబుద్ధి అంటూ ఉంటారు కదా, అలాగే ఉండవు. అవి భగవంతుడి యొక్క లీల కోసం ఆ విధంగా ఉన్నాయి తప్ప ఆ విధంగా వ్యవహరించవు. సమస్తమైనటువంటి సద్గుణములతో ఉంటాయి అవన్నీ. ఆ విధంగా ఆ ప్రాణులన్నీ కూడా చీత్కారం చేస్తూ దీనంగా అరుస్తూ అవి కూడా ఏడుస్తున్నాయి. అసురు ముఖములతోటి ముఖమండలము నిండిపోయి కింద నీళ్లు కారిపోతున్నాయి అన్నమాట. ఆ విధంగా పరిగెత్తుతున్న రథాన్ని చుట్టుముట్టేశాయి. ఎక్కడికి వెళ్తాయి? ఖగాశ్చ బభ్రముస్తస్యోపరి కోలాహలాకులాః సపద్యుద్భిజ్య జాతీనాం సుష్యన్ పత్ర సంచయాః. పక్షులు కోలాహలము చేయిసు రథము పై భాగమున భ్రమణము చేయసాగాను. పక్షులు కూడా వచ్చేసాయి. భ్రమరాలేంటి? ఆ దుమ్మెదలు కూడా భగవంతుడు కూడా వస్తూ ఉండేవి. ఆ వనమాల పెడుతుంటే కృష్ణ బలరాములు కనుక అతనే అంటూ ఆ ఝంకారం చేస్తూ వదిలిపెట్టకుండా వస్తున్నాయి అన్నమాట. ఆ విధముగా అక్కడ ఉండేటువంటి తిరియక్ ప్రాణులు అంటే ఆకాశంలో ఎగిరేటువంటివి అవన్నీ కూడా కోలాహలం చేస్తూ రథం పైభాగాన్న తిరుగుతున్నాయిట. వృక్షములు, లతలు, శాఖాపత్రములతో సహా శుష్కించిపోయాను. భగవంతుడు వస్తుంటే పులకరించిపోయి లతలేమిటి, వృక్షములేమిటి అవన్నీ కూడా గగుర్పాడు అనేటువంటి సంపద వాటికి చిన్న చిన్న చిగుడాకులు, పుష్పములు, ఫలములు, ఇంకా మకరందాన్ని నింపుతూ అవన్నీ కూడా కిందకు వంగి భగవంతుడి యొక్క ఆనందం కోసం అవన్నీ కూడా చక్కగా వాళ్ళ సంపదను బయటపెడుతూ ఉండేవి. అటువంటి వృక్షములు, లతలు కూడా భగవంతుడు వెళ్ళిపోతుంటే కృష్ణుడు అవి కూడా ఎండిపోయాయి, శుష్కించిపోతున్నాయి, ఆడిపోతున్నాయి. భగవంతుడు ఉంటే అన్నీ కూడా సజీవంగా ఉంటాయి. మన శరీరంలో భగవంతుడు ఉంటేనే మనం ఉంటాం. పరమాత్మ వెళ్ళిపోతే ఇంకంతే. ఇద్దరు కలిసే ఉంటారు. ఇప్పుడు కలిసి వస్తూ కలిసిపోతూ ఉంటారు. ఎవరు? జీవాత్మానం. స్ఖలంతి స్మ మహాద్రీణాం సవనస్పతికాహసినాః నద్యశ్చ శుష్కజలజాః క్షీణా సశ్రుః ప్రతిస్రవం.
శ్రీ గోవర్ధనము ఉన్నగు మహాపర్వతముల యొక్క శిలలు వృక్షములతో సహా క్రింద పడసాగినవి. అంతకుముందు గోవర్ధనతో అలా ఉండేది కాదుట. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత బాగా చిన్న చిన్న శిలలుగా అయిపోయింది. అది అయిపోయి ఆ వృక్షంలో కింద పడుతూ వృక్షంలో వాడు కింద కూడా పడిపోయాను. ఇప్పటికీ పడిపోతూ ఉంటాయి గోవర్ధన శిలలు, చిన్న చిన్న అలా అయిపోయి పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుడు విరహములో ఉంటాయి, భగవత్ విరహములో అవన్నీ ఇప్పటికే కూడా. కాబట్టి ఆ గోవర్ధన మహాపర్వతముల శిలన్నీ కూడా వృక్షములతో కింద పడసాగినవి. నదులలోని కమలము ఉన్నగు పుష్పములు శుష్కించినవి. నీళ్లలో ఉన్నప్పటికీ కూడా పూలు వాడిపోయాయి. నదులు క్షీణించడం వలన ప్రవాహగతి స్తంభించిపోయింది. ఎప్పటికీ కూడా అవన్నీ నదులు నీరు తక్కువగా ఉంటూ ఉంటాయి. కృష్ణ ఉన్నప్పుడు అన్నీ కూడా సెలయేళ్ళు, నదులు, చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉండేవిట. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత వాటి యొక్క రుచే మారిపోయింది, నీళ్ళే లేవు, ఇప్పుడు అలా అయిపోయింది. కానీ మహాత్ములు ఉన్నారు కాబట్టి అక్కడ ఇప్పటికీ కొంత నీళ్లు ఉన్నాయి. భగవద్ విరహములో భగవంతు ప్రార్థిస్తూ ఇప్పటికీ కూడా ఎంతోమంది మహానుభావులు అక్కడ ఉంటున్నారు, నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం వలన ఇప్పటికీ అవన్నీ కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా సరే ఆ చిహ్నాలతో ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రదేశములలో ప్రతికూలవాహినులైనవి. ఆ కృష్ణుడి యొక్క మురళీధ్వని వింటూ ఉంటేనే పల్లానికి వెళ్ళే నీళ్లు పైకి వచ్చేవి, మెరకకి వెళుతూ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని భగవంతుడి యొక్క విరహములో అవి అలా వెళ్ళేవి కాస్త భగవంతుడితో వాడి వెళ్ళడం మొదలుపెట్టాయి. కాబట్టి కొన్ని వ్యతిరేకమైనటువంటి ప్రవాహంతో కొన్ని ఉన్నాయి, ప్రతికూల వాహినులు అయిపోయాయి అన్నమాట. తేషాం దశాంతాం పరమ ప్రియాణాం వీక్ష్యార్తి శోకాకుల మానసోసౌ ఉద్రోదరం రోద్దు మభూదశక్తో యగ్రోశ్రుధారా పరిమార్జనైశ్చ. పరమప్రియులకు గోపికలు మున్నగు వారి అట్టి గొప్ప దుఃఖమయగు దశను చూచి శ్రీకృష్ణుని మనసు కూడా శోకముచే ఆకులమయ్యను. లేకపోతే భగవంతుడికి అవుతాడు? ఇంతమంది యొక్క ఆత్మనామం చూసే భగవంతుడి యొక్క మనసు కూడా కరిగిపోయింది. మృగాలు ఏడవడం ఏంటి, పప్పులు గిత్కారం చేస్తున్నాయి, ఆకులు వృక్షాలు కూడా ఎండిపోయాయి, నీళ్లు కరిగిపోయాయి, నీళ్ళలో ఉన్న కమలాలు వాడిపోయాయి. ఇదేంటి? దాంతో భగవంతుడు కూడా శోకముచే ఆకులమయ్యాడు. అతను కూడా ఉచ్చైశ్వరంతో రోధించు దానిని అతడు సంవరణము చేయ సమర్థుడుగా లేక అశ్రుధారను మార్జనము చేయుట ఎందు వ్యగ్రుడయ్యను. ఆయన చెప్పలేకపోతున్నాడు. తలుచుకుంటే అవదా? భగవంతుడు అనుకుంటే వెంటనే వరసాలను కూడా మారిపోతాయి. అని అలా చేయలేకపోతున్నాడు. వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు కదా, ప్రతికూలం అయితే వెంటనే ఈ లెక్కమైన అంటాడు. కానీ వాళ్ళందరూ భగవంతుని కోసం విరహంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. తను కూడా ఇంకా చేసేదిలేక తన కళ్ళు తాను చూసుకుంటున్నాడు, అవి వచ్చిన ఆదుకుంటున్నాడు. రథాదమప్లుత్య పునఃప్రయాణం ప్రభోరథా సంఖ్య స వృష్ణి వృద్ధ దధార పృష్ఠే ప్రణయాదివాము కదాపి మోహన పతేత్ కిలేతి. ఇవన్నీ చూస్తున్నా ఆ అక్రూరుడి పాపం ఏం జరిగింది తెలియట్లేదు. దానికి ఇది ఎక్కడ కొనబాబు అనుకుంటాడు, ఇంకా ఆపడరా బాబు అనుకుంటాడు లోపల. అనంతరము ప్రభువుకు శ్రీకృష్ణుడు మరల రథము నుండి దుమికి అంతర్హితుడే అగునేమో అను ఆశంకచే ఆ వృష్ణి వృద్ధుడకు అక్రూరుడు తన పృష్ఠదేశమును పట్టుకొనేను. మళ్ళీ ఇంతకల్లా కృష్ణుడు మళ్ళీ దుమికి వెళ్ళిపోతాడేమో అని భయంతో కృష్ణుడు పట్టుకుని ఉన్నాడు. అక్రూరుడు తనకాలు పట్టుకుని ఉన్నాడు. ఇది ప్రణయ ప్రకాశ చలనముచే అనగా తరువాత శ్రీకృష్ణుడు మోహముచే పొడిపోని నపమున అతని పృష్ఠదేశమును పట్టుకుని. కానీ బయటకు మాత్రం ఏమిట, ఏమో ఈ విధంగా ఆయన ఏడుస్తూ ఎక్కడ మూర్చుడైపోతాడు, పడిపోతాడని చెప్పి పట్టుకున్నాడు అనమాట. కానీ పట్టుకున్న ఉద్దేశం ఏమిట, కృష్ణ పారిపోవడం కోసం. కానీ బయట మాత్రం పడిపోతాడేమో అని చెప్పి పట్టుకున్నాడు. అలా ఉంది. కృష్ణం ముగ్ధమివాలక్ష్య కషాఘాతై ప్రచోదితా రామ నందాది సమ్మత్య రథా స్వాస్తేన వేగతః
శ్రీకృష్ణుని మోహగ్రస్తునిగా చూచి బలరాముడు శ్రీ నందుల సమ్మతి ప్రకారము అక్రూరుడు అశ్వములను కషాఘాతము చేయిసు వేగముగా రథమును నడిపెను. చూస్తుంటే ఇంకా బలరాముడు కూడా నడకమని చెప్పాడు. నందమహారాజు గారు కూడా దానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి కృష్ణుడు మళ్ళీ ఇంక ఎలా ఉంటే అలా ఉంటూ ఉంటుంది. ఉన్న కొద్ది అలా ఏడుస్తూనే ఉంటారు. దూరం అయితే సముదాయించుకుంటారు. వాళ్ళే సర్దుకుంటారులే అని చెప్పి సరే అని చెప్పేటప్పటికీ వాళ్ళ అనుమతి చేత అక్రూరుడు కొరడా చలిపించాడు. దేని మీద? గుర్రాల మీద. బయలుదేరుతుంది గుర్రం. రథమును వేగమని నడిపాడు. ఇతస్తతో నిపతిత గోపనారీ పశుంశ్చ సహ వర్జయన్ వక్రగత్యాసు రథం తం నిరసారయత్. వాళ్ళందరూ కూడా గుమిగుడు ఉన్నారు. మరి ఎలా వెళ్తాడు? తప్పించుకుని అటు ఇటు మొత్తం మీద వంకలుగా వెళ్ళిపోయాడు రథం. ఇటునటు గోప స్త్రీలు పశువులన్నీను పడి ఉండటను చూచి అశ్వచాలకుడు సరళ మార్గములో గాక వక్ర మార్గము గుండా రథమును చాలనము గావించెను. నైపుణ్యముతోటి తప్పించుకుని మొత్తం మీద అమ్మయ్య బయటపడ్డాడు. అక్కడ నుంచి రథము నడిపాడు. క్రోసంతీరాంచ గోపీనాం కురరీణామివోల్బణం పశ్యంతీనాం ప్రభుంచ శ్రీ అక్రూర సేన ఇవామిషం. కురరీ పక్షుల దళము నుండి సేన పక్షి ఎట్లు మాంసమును హరించును అట్లు అక్రూరుడు రోదనపరాయణులకు ఆ గోపీగణము మధ్య నుండి శ్రీకృష్ణుని హరించి చక్షువుల అంతరాళములకు గొనిపోయెను. కురర పక్షులు భావం ఆ దళములో తన ఒక మాంసముద్దం ఉందంటే అవన్నీ కూడా జాగ్రత్తగా ఎవరు తిన్నామని చూస్తూ ఉంటాయి. ఈ రూపం ఇంకో సేన పక్షిని గ్రద్దగారు చిత్తుకుపోతారు. ఆ విధముగా ఇంతమంది ఆ కృష్ణుడే ప్రాణముగా ఉన్నటువంటి ప్రజవాసుల మధ్య నుంచి నైపుణ్యముగా ఏ విధంగా అయితే డేగ మాంసం ఎత్తుకుపోతుందో ఆ విధంగా అక్రూరుడు కృష్ణుడిని అలాగలా తప్పించి కళ్ళ కనపడకుండా దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఇది చూస్తే ఇక అక్కడే ఉండదు. సముదాయించుకుని మళ్ళీ చూసేటప్పటికి ఎక్కడ కృష్ణుడు ఇంకా రథం అనేది కృష్ణంలో వెళ్ళిపోయాడు. అది ఒక క్షణములో రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. చక్షువుల అంతరాలను కళ్ళ కనపకుండా తీసుకుపోయాడు అనమాట. కథా సంచోదితాస్తేన హయాస్తే వేగవత్తరా క్వాసౌ గతౌ నకేనాపి శక్తో లక్షయితుం యథా. ఆ సమయమున ప్రభు ఎచ్చలకు వెళ్ళిన నాడు ఎవరును గమనింపలేని విధముగా అక్రూరుడు రథాస్వాములను మిగుల వేగముగా సంచారము గావించెను. చూద్దాం, ఇటు లేడా అటు లేడా కనబడలేదు. ఎలా వెళ్ళాడండి? తెలియదు. అది తెలియకుండా అంత వేగముగా కనుమరిగిపోయాడు అన్నమాట, తీసుకెళ్ళిపోయాడు. ఆ విధంగా నైపుణ్యంగా రథం మనకు నడుపుతాడు ఆయన. అందులో అతను పంపించాడు అన్నమాట. వెళ్ళిపోయాడు. స్వం స్వం సగటమారూఢ మహావృషభయోజితం సవేగమనుజగ్నూస్తం గోపనందాదయోఖిలా. ఈ నందుడు మున్నకు గోపులందరూ మహావృషభములచే సంయోజితములకు తమ తమ శకటమును అధిరోహించి వేగముతో వారిని అనుసరించి వెళ్ళలేను. ఇలా రథం వెళ్ళిపోయింది కాబట్టి మిగతా నందమహారాజు పెద్ద పెద్ద గోపకులందరూ కూడా వాళ్ళు మహావృషములు మంచి ఎత్తైనటువంటి బలమైనటువంటి మంచి వేగముగా పరిగెత్తేటువంటి ఎద్దులు అనమాట. గుర్రం సమానంగా పరిగెడతాయి. అంత గొప్ప ఇప్పుడే ఎదురుకుండా మైసూరు అంటూ ఉండేవారు పరిగెడుతూ ఉంటాయి. ఆ విధంగా ఒక జాతి ఎద్దులు ఉంటాయన్నమాట, మహాబలమైనటువంటి. అటువంటి ఎద్దుల చేత పూడ్చినటువంటి బళ్ళని ఎక్కారు వీళ్ళు. ఎక్కి ఆ మార్గము గుండా వీళ్ళు కూడా ఆ కృష్ణుని అనుసరించడం అందుకోవడం కోసం అని చెప్పి వేగముగా శకటాలని నడుపుతున్నారు. నీత్వా బ్రహ్మహరదే అక్రూరస్తుత్వా బహువిధైస్తవై ప్రబోధ్య న్యాయ సంతానై కృష్ణం స్వాస్థ్యమివానయత్. వెళ్ళిపోతూ అక్రూరుడు బ్రహ్మహరద సమీపమునకు రథమును గొనివచ్చి శ్రీకృష్ణుని బహువిధములుగా స్తుతించెను. ఆ బ్రహ్మరథం ఎక్కడిది? అక్రూరుడు సంధ్య వార్చుకున్నాడు. అక్రూరు ఘాట్ అంటారు. చూసారా? చూసేసాం. ఇప్పుడు అక్కడ మనం అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆగింది రథం అన్నమాట. అప్పుడు
శ్రీకృష్ణుడు బహుగా స్తుతిస్తున్నాడు. ఎవరు అక్రూరుడు అనమాట. బహు విధములుగా నీతి జాలమును విస్తారపరచి అతనిని స్వస్థపరచుటకు ప్రయత్నించాను. మళ్ళీ ఈయన కూడా కనుక ఈ విధంగా ఉంటే రేపొద్దున మనసు కనుక కొంచెం ఉత్సాహం లేకపోతే అక్కడ పాల్గొవాలి, ధనుర్యాగములో అందరినీ ఓడించాలి, కంసుడిని సంహరించాలి. దీనికి కావాలంటే మరి అటు మనసు ఉంటే ఏకాగ్రత కుదరపోతే అవదే. అందుకు రకరకాల నీతి జాలము, నీతితో కూడినటువంటి వల వేస్తున్నాడు అక్రూరుడు. అలాగా నువ్వు అవతార పురుషుడివి, ఇలా ఎవరి కోసం నువ్వు ఏడవకూడదు, అందరికీ సమానము, వీడు ఏ విధముగా నిన్ను ఆర్తితో ప్రార్థిస్తున్నారు, వాళ్ళు కూడా ఎవరు దేవకి వసుదేవులు, ఉగ్రసేనుడు, మిగతా యాదవులందరూ కూడా నీ మీదే ఏమిటి హోప్స్ పెట్టుకొని ఉన్నారు, ఇప్పుడు రక్షిస్తామని చెప్పి. కాబట్టి నీకు అందరూ కూడా సమానం కాబట్టి నువ్వు వాళ్ళను కూడా నువ్వు అది రకరకాల అనమాట. ఆ నిజాలను చెప్పి శ్రీకృష్ణుడిని స్వస్థపరచడం కోసం అని చెప్పి, వాళ్ళ కోసం బెంగపెట్టకుండా ఉండడం కోసం అని చెప్పి క్లాసులు తిరుగుతున్నాడు. అంతే కదా మరి భగవంతుడు చెప్పాలి, ఇవన్నీ అది చెప్పాలి, కర్తవ్యం కాబట్టి చేస్తున్నాడు ఆ విధంగా. తేషామృతజనానాంతు యాదసాజని దుస్రవ దలంతి కథయా తస్య హాహా వజ్రాదయోప్యలం. కానీ ఆ సహగాములకు వ్రజవాసులందరకు సంభవించిన దుఃఖ దశ దుశ్రావ్యము. కానీ ఆ వ్రజవాసుల యొక్క భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలాగ ఉందంటే దాన్ని వినడానికి కూడా తట్టుకోలేమన్నమాట. అంత దుశ్రావ్యం అంటే చెడుదని కాదు, అంత ఆర్తిపూర్ణమైనటువంటిది ఎవరు చెప్పలేరు. అయ్యో ఆ దశను గూర్చి వినినను వజ్రాదులు కూడా విదీర్ణములైపోవును. ఎవరు చెప్పలేరు, చెబుతుంటే వినట్లయితే వజ్రం కూడా పగిలిపోతుంది. అంత హృదయ విదారకమైనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి. శ్రీ పరీక్షితు వాచ. ఇదంతా కూడా మళ్ళీ అసలు ఎక్కడ మనం ప్రారంభమైంది? పరీక్షిత మహారాజు ఆయన గోలోకానికి వెళ్ళిపోతుంటే ఉత్తరం వచ్చి అడిగింది, ఏమయ్యా నువ్వు ఏమి అంత గొప్ప విషయం విన్నావని చెప్పి నీకు కొంచెం కూడా భయం లేకుండా, అసలే మామూలుగా మృత్యు అంటే పక్కన వస్తాడు పెద్ద పాము మనం చూస్తేనే భయం. పాము చూస్తే భయం వస్తుందా లేదా? పాము చూస్తే భయపడతావా? భయం ఉంది, పారిపోతాం, అమ్మో ఏంటో చాలా పెద్ద పాము ఇది, అది సంహరిస్తుందని చెప్పి తెలిసి కూడా ఇటు భయం లేకుండా ఎలా ఉన్నావు? నీ భయం పోగొట్టే వస్తే నాకు చెప్పమని చెప్పింది అనమాట. అప్పుడు ఆ భాగవతం అంతా చెప్పితే అర్థం కాదు కాబట్టి ఒక ఉపాఖ్యానంలో కథ రూపములో మొత్తం అంతా కూడా సారాన్ని బాగా చక్కగా జోడించి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా పరిస్థితులు ఉత్తరతో అంటున్నాడు, ఏవం వేదన్న ఏ మాత స్వరూప కరుణస్వరై హృదన్నుచ్చై సకాతర్యం ముమోహ ప్రేమ విహ్వల. ఓ మాత, ఈ విషయమును చెప్పుచూ స్వరూపుడు కాతరుడై కరుణస్వరముతో రోధించుచూ ప్రేమ విహ్వలుడై మూర్ఛితుడయ్యను. ఆ విధంగా ఆ స్వరూపుడు గోపకుమారుడు బృందావనములు ఆ బ్రాహ్మణోత్తముడికి ఇదంతా కూడా వర్ణిస్తూ వాళ్ళ యొక్క దశ ఈయన కూడా వచ్చిందన్నమాట. దాంతో ఈయన కూడా ఆ భగవద్ విగ్రహానికి ప్రజవాసుల యొక్క ఆత్మనాదానికి వాళ్ళ స్థితిని తలుచుకున్న వెంటనే ఈయన కూడా మూర్ఛ కలిగిపోయి ఇంకెంద పడిపోయి ఇంక తప్పలేకపోతున్నాడు. తేన మాధుర పర్యేణ వ్యగ్రేణ రుదత అక్షణాత్ ప్రయాసైర్వివిధై స్వాస్థ్యం నీతిసౌ పునరబ్రవీత్. శ్రోతయు ఆ మాధుర విప్రుడు కూడా వ్యగ్రుడై రోధింపసాగాను. అతనికి కూడా ఈ ప్రేమ లక్షణాలు వచ్చేసాయి. ఆయన కూడా రోధిస్తున్నాడు. ఎవరు? మాధుర బ్రాహ్మణుడు. ఏ బ్రాహ్మణుడు అయితే ఇవన్నీ తిరిగి వచ్చాడు ఆయన అనమాట. భక్తి యొక్క మహత్యం ఇది. చైతన్య మహాప్రభు బ్రహ్మాదులు కూడా దృఢమైనటువంటి భగవత్ ప్రేమని మనం ఎన్నో జన్మలు తపస్సు చేసినా సాధన చేసినా కూడా మనం పొందలేము. అటువంటి భగవత్ ప్రేమని మహాప్రభువు తాను చూడడం ద్వారా, నామ సంకీర్తనం వినిపించడం ద్వారా ఆ భగవత్ ప్రేమని ఇచ్చాడు. వాళ్ళు పుచ్చుకోగలిగారు కూడా.
యోగ్యత ఉందా లేదా అనేటువంటిది లేకుండా అందరినీ కూడా చూడడం, మొత్తం హృదయం అంతా కూడా వెంటనే శుభ్రం చేసేయడం వదిలిపెట్టేయడం అంతే. అంత అనాయాసముగా ఒక సెకండ్ కూడా ఉండదు. ఆ విధముగా భగవత్ సంపదని మహాప్రభువు ఇచ్చారన్నమాట. కాబట్టి భక్తి చాలా దయగలిగినటువంటిది, చర్య కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అన్నమాట. అందుకని భక్తుల మధ్యలో కూర్చొని మనం నామదంగా తీసుకున్నట్లయితే మనకు కూడా వాళ్ళు ఏ భావంతో పడితే ఆ భావం మనకు వస్తుంది. ధ్యానం చేసేవాడు పక్కన మనకి ధ్యానం ఆ విధంగా రాదు. కర్మ చేసే పక్కన కూర్చుంటే మనకేం పుణ్యం రాదు. యోగం చేస్తుంటే యోగ సాధన మనకి కొంతమంది నుంచి మనం కూడా ఆసనం నుంచి చేయించుకుని పడేవన్నీ ప్రారంభించుకోవాలి, మనకి రాదు. ఒక్క భగవద్భక్తి మాత్రమే ఎవరైనా చేస్తున్న వాళ్ళ పక్కన కూర్చుంటే మనకు కూడా కొంత వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధముగా గోపకం వర్ణిస్తుంటే ఆ బ్రాహ్మణుడు కూడా ఆ దుఃఖం భగవద్ విరహంలో ఉండేటువంటి ఆర్తి ఆయనలో కలిగింది. ఆయనలో కూడా ఈ విధముగా ఆర్తనాదం వచ్చి ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఎవరు? ఆ మాతుల బ్రాహ్మణుడు. కాబట్టి ఆయన కూడా వ్యగ్రుడై రోధింపసాగిన క్షణకాలానంతరం అతడు కొలనిగా స్వస్థనుంది. ప్రయత్నపూర్వకముగా స్వరూపునికి స్వస్థత చేకూర్చను. కాసేపటి మళ్ళీ ఆయన తాను సంభాళించుకొని స్వరూపుడైన గోపకుమారుణ్ణి సేద తీరుస్తూ ఆయన మళ్ళీ బాహ్యజ్ఞానం వచ్చే విధముగా సేవ చేస్తున్నాడు. నేను మిగతా వినాలి కదా, ఇంకా ఉంది, దానికోసం చేస్తున్నాడు అన్నమాట. ఆ స్వరూపుడు మరల పలుకున ఆరంభించాను. ఆ విధంగా మళ్ళీ లేచి కూర్చున్నవాడై గోపకుమారుడు మళ్ళీ చెప్ప ప్రారంభించాడు. ఏం చెబుతాడు ఆయన? అది మరి వినాలి కదా. వినాలంటే లేచి ఉండాలి, రేపు రావాలి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.